च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्ते हरीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः सम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। కొవ్వూరుకు భక్తులు పోటెత్తారు. రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయే మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, కొవ్వూరుకి దారితీసే రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ ఎలా ఉంది అక్కడ? కళ్యాణ్ పుష్కరాల పండుగలో 6వ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కొవ్వూరు అలాగే ఇతర పుష్కర ఘాట్లకు చేరుకునేటటువంటి వాహనాలతోటి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది నిన్న ఉదయం 11 గంటల నుంచి వాహనాలన్నీ కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఒక 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే మామూలు సమయంలో 3 గంటల సమయం లేదా మహా అయితే 2 గంటల సమయం పడుతుంది. కానీ నిన్న ఉదయం బయలుదేరినటువంటి వాళ్ళు, విజయవాడ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు నిన్న అర్ధరాత్రికి చేరుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పుష్కర ఘాట్ల వద్ద ఉంటుంది. ప్రతి చోట కూడా అన్ని వాహనాలు కూడా గోదావరి వైపు దారి తీయడంతో అన్ని చోట్ల కూడా తీవ్ర ఇబ్బందులు జనాలు ఎదుర్కొంటున్నారు. నేను ఈరోజు పుష్కర ఘాట్లో తెల్లవారుజామున అసలు ఇక్కడ జనసందోహం ఏమాత్రం లేదు. అంటే అందరూ కూడా అంటే అందరూ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అన్ని పుష్కర ఘాట్ల వద్ద కూడా భారీగా జనం తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మంది పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఒక అంచనా. అది గత 4 రోజుల కంటే చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా కొనసాగుతోంది. పుష్కర ఘాట్ల వద్ద రద్దీతో పాటు ఇక్కడ దొంగతనాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడికక్కడ ఇక్కడ భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులను దోచుకోవడం, అలాగే వాహనదారులను దోచుకోవడం వంటి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు అలాగే ఇతర సిబ్బంది కూడా తీవ్ర ఆందోళనకర వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో కొంతమంది దొంగలను కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితం పుష్కర ఘాట్లో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి కొన్ని సెల్ ఫోన్లు అలాగే కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక చేతివాటలు ప్రదర్శిస్తున్నటువంటి దొంగని ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 70కి పైగా దొంగతనాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అలాగే ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఇటు విజయవాడ నుంచి అలాగే రాజమండ్రి వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలతో పాటు ఏజెన్సీ జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎండ సమయం చాలా ఎక్కువగా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాహనాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళకి కనీసం మంచినీరు అలాగే చిన్నపిల్లలకి పాలు దొరక్క వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా వాహనాలన్నీ నడి రోడ్డు పైన నిలిచిపోవడం, అలాగే ఈ కొవ్వూరు 4th బ్రిడ్జ్ పైన వరుసగా వాహనాలు నిలిచిపోవడంతో వాళ్ళు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం కిందకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అయితే నేనంతా నెలకొంది. అలాగే దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి బస్సులు, ఇతర లారీల్లో కూడా భక్తులు అలాగే నిలిచిపోయారు. ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడికి కొవ్వూరులోకి ఎంటర్ అయితే అక్కడి నుంచి బయటికి వెళ్ళడం కానీ, బయట వాహనాలు లోపలికి రాగానే వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అలాగే రైళ్ల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఈరోజు సెలవు దినాలు అలాగే రేపు కూడా సెలవు దినం ఉండడంతో ఈ జనం అంతా కూడా ఈ ఒకేసారి పుష్కర ఘాట్లకు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది. కానీ దీనిపైన పోలీసుల పర్యవేక్షణ కూడా, అధికారుల పర్యవేక్షణ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ రద్దీ పెరిగినా అక్కడ జనాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా గంటకి జనాలు వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ కానీ తగ్గేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. నిన్న ఉదయం ఒక్కరోజు పొద్దున్న 10 గంటల సమయానికే ఒక కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో 1,50,000 మంది పుణ్యస్నానాలు ఆచరిస్తే ఈ రోజు కూడా అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా పూర్తిగా భక్తుల తాకిడి ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లలో కూడా పూర్తిగా జనం ఎక్కడికక్కడ క్యూల్లో నిలబడిపోయి ఉన్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత తమ పితృదేవతలకి పిండ కార్యక్రమాలు ఆచరించిన తర్వాత చాలామంది ఆ గుళ్ళకి అలా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. ఇక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ వసతుల విషయానికి వస్తే 10,000 మంది సిబ్బంది
సిబ్బంది పూర్తిగా ఇక్కడ విధులు నిర్వహించేటటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంట్లో ఎక్కువగా విద్యుత్ సిబ్బంది, అలాగే శానిటేషన్ సిబ్బంది, ఇతర సిబ్బంది అందరూ కూడా పూర్తిగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఇక్కడ అన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మంచినీటి సదుపాయం, అలాగే ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. కానీ భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో భక్తులు ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా వారికి సరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు కొంత దూరం నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మైలవరం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జిల్లా మైలవరం ఉంది మాది. మైలవరం పక్కన గుర్రాజపాలెం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. దూరం నుంచి వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఎదురైనా? ఎవరికి ఏ లోటు లేదండి, అన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు అన్నీ చాలా సక్రమంగా ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారమ్మా? ఇక్కడ పరిస్థితి అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? ఇక్కడ వచ్చాక ఎలా ఉంది? బాగానే ఉన్నాయి, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరిస్థితి ఇక్కడ అంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ మిగిలినవన్నీ ఎలా ఉంది? అన్ని క్లారిఫై చేయాలా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ పరిస్థితులు ఎర్లీ మార్నింగ్ ఫ్రీ ఉంది. నా రష్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు బాగా. సో మార్నింగ్ అయితే ఫ్రీగా ఉంది, కానీ ఇప్పుడు కొంచెం రష్ ఎక్కువైంది. కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటే బెటర్. ఎలా వచ్చారు? ప్రైవేట్ వాహనాలు వచ్చారా లేకపోతే వచ్చారా? అంటే ఇబ్బంది ఏమన్నా ఇక్కడ ఎదురైంది? ప్రైవేట్ వాహనాలు వచ్చాము, కాకపోతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ పార్కింగ్ చేసి పార్కింగ్ దగ్గర నుంచి పబ్లిక్ వెహికల్లో అది వచ్చిన షేర్ వెహికల్. ఎంతమంది అంటే మామూలు ఎన్ని గంటల సమయం పట్టింది? మీరు ఎంత దూరం నడవాలి? మోర్ దెన్ 5 to 6 hours పట్టింది టోటల్ మొత్తం కంప్లీట్ చేయడానికి. 5 to 6 hours. ఇది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవి. వస్తున్నట్టు దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే పుష్కర ఘాట్లకి ట్రాఫిక్ నిలిచిపోవడంతో పుష్కర ఘాట్లకి నడిచి రావడం అనేది వీళ్ళకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దాంతో ఈ ప్రయాణికులు కొంత ఎటువంటి ఇబ్బందులు తప్ప ఘాట్లకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు వీళ్ళకి ఎదురు కావట్లేదు. స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచినీరు అందించడం, అలాగే ఉచిత భోజన సౌకర్యాలు అందించడంలో వారి సేవ చాలా ప్రశంసనీయంగా ఉంది. అలాగే ఈరోజు బయట కూడా చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇక్కడ వచ్చేటటువంటి వారికి మజ్జిగ ప్యాకెట్లు, ఉచిత భోజనం అన్నీ కూడా ఏర్పాట్లు చేసేటటువంటి నిమగ్నమై ఉన్నారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పుష్కర ఘాట్లలో జనరద్దీ బాగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది పుష్కర ఘాట్ల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వాట్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ మల్లికార్జున్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్ట్రెచ్ ఆన్. రామాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ భృమాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంతే దహనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివ రాజ